అందరికీ నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. భగవద్గీత అన్నది ఒక గొప్ప మహాగ్రంథం. ఎంతైనా తెలుసుకోవచ్చు భగవద్గీత నుంచి. ఈరోజు ఒక ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో నాకు ఎంతో ఇష్టమైన శ్లోకం ఇది. కర్మణ్య కర్మయః పశ్యేద్ అకర్మణిచ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. ఇది ఆ శ్లోకం. ఇంకోసారి చెప్పుకుందాం. కర్మణి అకర్మయః పశ్యేత్ అకర్మయః కర్మః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. సహ బుద్ధిమాన్ మనుష్యేషు, వాడు మనుషులలో బుద్ధిమంతుడు, బుద్ధిమాన్. స యుక్తః, అలాంటి వాడు చాలా సరియైన పురుషోత్తముడు, యుక్త పురుషుడు. కృష్ణ కర్మకృత్, అన్ని పనులు చేసినవాడు, చేయవలసినవన్నీ చేసినవాడు. కర్మణ్య కర్మయః పశ్యేద్ అకర్మణిచ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మకృత్. కృష్ణ అంటే రెండు ధాతువుల నుంచి వచ్చింది. కృ అశ్నన్. కృ అంటే చేయడం, అశ్నన్ అంటే భుజించినవాడు. చేయవలసినవన్నీ చేసేసాడు, ఏది కూడా మిగిల్చలేదు. అలాంటి వాడిని కృష్ణుడు అంటారు. ఆ కర్మలను కృష్ణ కర్మ అంటారు. చేయవలసినవన్నీ చేయాలి, పూర్తిగా చేయాలి. అందరూ కృష్ణుడిలా తయారు కావాలి. ఏమిటా ఆ రెండు కర్మలు అంటే? చేయవలసిన కర్మలు కర్మను అకర్మగాను, అకర్మను కర్మగాను చూడాలి. ఇది గొప్ప సందేశం. కర్మ అంటే చేయడం. మనం ఎన్నో పనులు చేస్తూనే ఉంటాం. మనసా వాచా కర్మణ, మనసుతో ఆలోచన చేస్తూనే ఉంటాము, మానసిక కర్మ అది. నోటితో ఎన్నో మాట్లాడుతూనే ఉంటాము, వాచిక కర్మ. ఈ శరీరంతో ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటాము, కాయకర్మ. కర్మలు మూడు రకాలు: మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ. అన్ని కర్మలే. ఈ మనసుతో చేసే కర్మలను, మన వాక్కు ద్వారా చేసే కర్మలను, మన కాయం ద్వారా చేసే కర్మలన్నింటినీ అకర్మలుగా భావించాలి అని ఉద్దేశం ఇక్కడ. అంటే ఏంటి? అవి ఏమైనా నిజమైన కర్మలు కానే కావు. మరి నిజమైన కర్మ ఏమిటయ్యా అంటే అకర్మ. ఏమీ చేయకుండా ఉండడమే నిజమైన కర్మ. ఏమీ ఆలోచించకుండా ఉండడం, ఏమీ మాట్లాడకుండా ఉండడం, కాయంతో ఏమీ చేయకుండా ఉండడం, అదే నిజమైన కర్మ. ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకమో. కర్మలన్నింటినీ అకర్మలుగాను, అకర్మను కర్మగాను చేసుకోవాలి. ఏమీ ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, శరీరాన్ని కదల్చకుండా ఆ సంపూర్ణ అకర్మలో ఉండడమే ధ్యానం కదా. ధ్యానంలో ఆలోచనలు లేవు కదా, ఏమీ మాటలు మంత్రాలు లేవు కదా, శరీరాన్ని కదల్చడాలు డ్యాన్సులు చేయడాలు లేవు కదా. ధ్యానమే నిజమైన అకర్మ. ఆ అకర్మే నిజమైన కర్మ. తద్విధంగా మనం ఆలోచనతో, మనసుతో చేసే ఆలోచనలు, వాక్కుతో చేసే వార్తాలాపాలు, శరీరంతో చేసే కర్మలు, ఇవన్నీ కూడా అకర్మలుగా పరిగణించబడతాయి. ప్రపంచంలో అందరూ మానవులు ఏవేవి కర్మలు అని అనుకుంటారో వాటన్నిటిని అకర్మలుగా చేస్తూ, ఏదైతే అకర్మగా ఉందో దాన్ని కర్మలుగా చేస్తూ, దైనందిక కార్యక్రమాల్లో చేసే ఆలోచనలను, వాక్కులను, చేష్టలను అకర్మలుగా భావిస్తాడు. అంటే ఏమీ చేయలేని లెక్క. ధ్యానం నిజంగా చేస్తున్నట్టు లెక్క. అది నిజమైన కర్మ. అక్కడ మానసిక ఆలోచనలు లేవు, వాక్కులు లేవు, శరీరంతో చేష్టలు లేవు. అలా స్థానంలో కూర్చున్నాం, కళ్ళు రెండూ మూసుకున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాం, ఏ ఆలోచనలు లేవు. అలా కూర్చున్నాం అంతే. గంటో 2 గంటలో 3 గంటలో 5 గంటలో. ఆ కర్మ, ఆ ధ్యాన కర్మ నిజమైన కర్మ అని చెప్పబడింది. అది అకర్మ. యాక్చువల్లీ ఏమీ చేయటం లేదు మనం. ఆ ఏమీ చేయటం లేదు అనేది నిజమైన కర్మ. ఇతోధికంగా నిజమైన కర్మలో ఉండేవాడు మిగతా కర్మలను పక్క తోసిపెట్టి ఆ కర్మలన్నింటినీ అకర్మలుగా భావిస్తూ అకర్మను కర్మగా చేయడం కోసం ఉద్యుక్తుడై ధ్యానంలో నిమగ్నుడైన వాడే అసలైన బుద్ధిమంతుడు. అలా కాకుండా మిగిలిన వాళ్ళు సకల కర్మలను కర్మలుగానే తీసుకునేవాళ్ళు, వాళ్ళు బుద్ధిహీనులు, బుద్ధిమంతులు కాదు. ఆ ధ్యానం చేసేవాడే యుక్త పురుషులు. చేయవలసినవన్నీ చేసిన వారు కృష్ణ కర్మకృత్.
ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, నాయన ధ్యానం చేయి నాయన, ఆ ఏమీ చేయకుండా ఉండడం ఉందే అది చెయ్యి, డూ మెడిటేషన్, దట్ ఈస్ ద రియల్ యాక్టివిటీ, దట్ ఈస్ ద రియల్ కర్మ. అలా కాకుండా నువ్వేవో ఇల్లు కట్టేస్తున్నావు, సంసారం నేర్పేస్తున్నావు, రాజ్యాలు వెళ్తున్నావు, ఇవన్నీ గొప్ప కర్మలుగా నువ్వు ఎంచుకుంటున్నావంటే నీకు బుద్ధిహీనుడు అనే లెక్క. నీకు ఏ మిద్దెలు మేడలు అక్కర్లేదు, ఏ రాజ్యాలు అక్కర్లేదు. నీకు కావాల్సింది ధ్యానము, నువ్వు చేయవలసింది ధ్యానము. ఆ ధ్యానం చేయబోయి అంటోంది ఈ శ్లోకం. ధ్యానం చేయకముందు, ప్రారంభించకముందు ఈ మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు ఇవే ఉంటాయి 100%. ఎవరైతే ధ్యానం మొదలు పెడతారో వాళ్ళకి ఈ కర్మలు తగ్గిపోతాయి. మానసిక కర్మలు తగ్గిపోతాయి, వాచిక కర్మలు తగ్గిపోతాయి, కాయిక కర్మలు తగ్గిపోతాయి. ధ్యానం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ ధ్యానం అనే అకర్మ ఎక్కువ అవుతుంటుంది. ఇక్కడ ఏదో సాధించడం కోసం మనం ఎవడు పట్టడం లేదు. ధ్యానం కోసమే మనం వచ్చాం, ధ్యానాన్ని చేపట్టడం కోసమే మనం వచ్చాం. పై లోకాల్లోనూ ధ్యానమే, ఈ కింది లోకంలోనూ ధ్యానమే. 50% ధ్యానము, 50% మిగిలిన కర్మలు. ఈ విధంగా హాయిగా ఉండవచ్చు. రెండూ చేసావు నువ్వు. ఇటు కర్మల్లోనూ సాధించావు, అటు అకర్మల్లోనూ సాధించావు. 50-50. ధ్యానం తెలియని వాళ్ళకి కర్మ అనేది 100%, అకర్మ అనేది 0% అంట. ధ్యానం అనేది ఇతరుతంగా తెలిసిన వాళ్ళకి కర్మ 50%, అకర్మ 50% అంట. వాళ్ళు తెలుసుకుని ఉన్నవాళ్ళు తాము చేసే కర్మ నిజంగా కర్మ అని, చేసే అకర్మ నిజమైన కర్మ అని వాళ్ళు తెలుసుకుని ఉన్నవాళ్ళు బుద్ధిమంతులు. వాళ్ళు ధ్యానాన్ని కనుక్కున్న వారే, ధ్యానానికి అంకితమైన వారే బుద్ధిమంతులు అని భగవద్గీత చెప్తోంది. సహ బుద్ధిమాన్ మనుష్యేషు, మనుషులలో వాళ్ళు బుద్ధిమంతులు నాయన. తద్విరుద్ధంగా ఉన్నవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. యుక్త, వాళ్ళు యుక్త పురుషులు. కృష్ణ కర్మకృత్, చేయవలసిన పనులన్నీ చేసిన వారు. అందుకే కృష్ణుడికి ఆ పేరు వచ్చింది. చక్కగా 50% కర్మలు, 50% అకర్మ. యోగేశ్వరుడు ఆయన. ప్రాపంచికంగానూ ఉన్నాడు, ఆధ్యాత్మికంగానూ ఉన్నాడు. కర్మలను పక్వంగా చేసుకున్నాడు, అకర్మను పక్వం చేసుకున్నవాడు. అందుకే ఆయనకి ఆ పేరు వచ్చింది కృష్ణుడు అని చెప్పేసి. కృష్ణ కర్మకృత్. చేయవలసిన వాటన్నింటినీ చేసి వాటి సత్ఫలితాన్ని భుజించిన వాడే కృష్ణుడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కృష్ణుడు లాంటి వారు. కర్మ అనేది 50%, అకర్మ అనేది 50%. మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు చేస్తూ దాంతోపాటే అఖండమైన ధ్యానంలో విరాజిల్లుతున్నవారు. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. కర్మను అకర్మ చేయడం, అకర్మను కర్మ చేయడం అంటే. ఏమీ చేయకపోవడం అకర్మ, ఏదో ఒకటి చేయడం కర్మ. ఏది ఆలోచించకపోవడం అకర్మ, ఏదో ఆలోచిస్తూ ఉండడం కర్మ. ఏది మాట్లాడుతూనే ఉండడం అకర్మ, ఏదో ఒకటి వాగుతూనే ఉండడం కర్మ. శరీరాన్ని కదల్చకుండా స్థాణువులా పెట్టడం అకర్మ. శరీరంతో పనులన్నీ చేయడం కర్మ. కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకోవాలి. కర్మలను 150% దక్కించుకోవాలి. అదే మధ్య మార్గము, బంగారు మార్గము. కర్మలతో కూడుకుని ఉండడం 50%, అకర్మతో కూడుకుని ఉండడం ఇంకొక 50%. అంటే రోజుకి 24 గంటల్లో
సగభాగం ధ్యానానికి అంకితమైన వాళ్ళు, ఏమీ చేయకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ ఆలోచించకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ మాట్లాడకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ చేయకుండా శరీరంతో కూర్చునేవాళ్ళు. వీళ్ళే బుద్ధిమంతులు నాయనా అన్నాడు కృష్ణుడు.